నేను మరిబాబు, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్, అటానమస్, సిద్దిపేట, డిపార్ట్మెంట్ ఆఫ్ పొలిటికల్ సైన్స్. ఈరోజు మనం చర్చించేటువంటి అంశం భారతదేశంలో బ్రిటిష్ చట్టాలు, ఆ చట్టాలు ఎన్ని ఉన్నాయి, ఏంటి, వాటి యొక్క అవగాహన గురించి, ఇందులో పొందుపరిచినటువంటి వివిధ అంశాల గురించి తెలుసుకుందాం. మన భారతదేశంలో బ్రిటిష్ వారు 1600 సంవత్సరంలో భారతదేశం రావడం, అదేవిధంగా 1757 సంవత్సరంలో ప్లాసీ యుద్ధం జరగడం. ఈ ప్లాసీ యుద్ధం జరగడం ద్వారా ఈ ప్లాసీ యుద్ధం తర్వాత మన భారతదేశంలో పరిపాలన వ్యవస్థ విధానాన్ని స్వయంగా బెంగాల్ రాజ్యంలో ఏర్పాటు చేయడం జరిగింది. దీని తర్వాత అనేకమైనటువంటి సంస్కరణలు తీసుకురావడం జరిగింది. ఈ సంస్కరణలో ముఖ్యంగా ఈ చట్టాలను రూపొందించి అవి భారతదేశం అమలు చేయడం జరిగింది. 1773 రెగ్యులేటింగ్ చట్టం, ఈ చట్టాన్ని బ్రిటిష్ పార్లమెంటు ఆమోదించింది. ఈ ఆమోదించినటువంటి చట్టం భారతదేశంలో ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క పరిపాలన వ్యవస్థ విధానాన్ని నియంత్రించేందుకు ఈ యొక్క రెగ్యులేటింగ్ యాక్ట్ చట్టాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఈ ప్రవేశపెట్టినటువంటి వారు ఫెడ్రిక్ నార్త్, అదేవిధంగా లార్డ్ నార్మ్ అనేటువంటి వ్యక్తి ఈ యొక్క రెగ్యులేటింగ్ చట్టాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. అంటే భారతదేశంలో ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క కార్యక్రమాలు ఏ విధంగా ఉన్నాయి, వాటిని ఏ విధంగా నియంత్రించవచ్చు అనేటువంటి అంశాన్ని బ్రిటిష్ పార్లమెంటు దీన్ని ప్రవేశపెట్టడం జరిగింది భారతదేశంలో. ఈ విధంగా ఈ రెగ్యులేటింగ్ యాక్ట్ చట్టం ద్వారా ప్రభావితమైనటువంటి ప్రాంతాలు బెంగాల్ ప్రెసిడెన్సీ, మద్రాస్ ప్రెసిడెన్సీ, బాంబే ప్రెసిడెన్సీ, ఈ ప్రాంతాలు ప్రభావితం అవ్వడం జరిగింది. తర్వాత రాచరిక ఆమోదం అనేది ఈ చట్టాన్ని 1773 సంవత్సరం జూన్ 10 ఆమోదం పొందడం జరిగింది. అమలులో కూడా అదే రోజు రావడం జరిగింది, 1773 జూన్ 10. ఈ విధంగా ఈ చట్టం ప్రకారం మనం పేర్కొన్నటువంటి అంశాలు ఈస్ట్ ఇండియా కంపెనీ వ్యవహారాలను క్రమబద్ధం చేసి ఆ కంపెనీని నియంత్రణ చేయడం, అదేవిధంగా కంపెనీ రాజకీయ పరిపాలనను విధులను బ్రిటిష్ వారి ప్రభుత్వం గుర్తించి ఈ యొక్క రాజకీయపరమైనటువంటి పరిపాలన వ్యవస్థ విధానాన్ని కొనసాగించే విధంగా అవి ఒక పరిమితి ప్రకారం కొనసాగించాలని బ్రిటిష్ ప్రభుత్వం పేర్కొనడం జరిగింది. ఈ చట్టం భారతదేశంలో కేంద్రీకృతమైనటువంటి పరిపాలన వ్యవస్థను తీసుకురావడం కోసం విశేషంగా, అంటే అన్ని అధికారాలు మొత్తం బ్రిటిష్ ప్రభుత్వం ఆధీనంలో తీసుకురావడం జరిగింది. ఈ విధంగా కేంద్రీకృత పరిపాలన వ్యవస్థను పునాదులు వేయడం జరిగింది ఈ చట్టం. ఇలా 1773 ఈ చట్టం బెంగాల్ గవర్నర్ అనేటువంటి పదవిని సృష్టించడం జరిగింది. ఈ బెంగాల్ గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ అని నామకరణం చేయడం జరిగింది. ఆ విధంగా ఈ చట్టం మొట్టమొదటిసారిగా బెంగాల్లో గవర్నర్ జనరల్గా వారన్ హేస్టింగ్ని నియమించడం జరిగింది. ఈ వారన్ హేస్టింగ్ గారు మొదటిగా బెంగాల్ గవర్నర్ జనరల్గా నియమించడం జరిగింది. ఇలా బెంగాల్తో పాటు బాంబే, మద్రాస్ ప్రెసిడెన్షియల్కు గవర్నర్గా ఈ రెండింటికి బెంగాల్ గవర్నర్ జనరల్ ఆధీనంలో తీసుకురావడం జరిగింది ఈ 1773 రెగ్యులేటింగ్ చట్టం ద్వారా. ఈ చట్టంతో 1774 సంవత్సరంలో కలకత్తాలో సుప్రీంకోర్టును ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సుప్రీంకోర్టు 1+3, ఒకరు ప్రధాన న్యాయమూర్తి, ముగ్గురు ఇతర న్యాయమూర్తులు ఎంపిక చేయడం జరిగింది. ఈ చట్టం భారతదేశంలో అనేకమైనటువంటి భూభాగంలో జరిగే విధంగా దాదాపు రెవెన్యూ, సివిల్, మిలిటరీ వ్యవహారాలను నివేదికను కంపెనీ ద్వారా కాకుండా పార్లమెంటుకు అందించే పద్ధతిని ప్రవేశపెట్టడం జరిగింది. ఈ విధంగా రెవెన్యూ విధానం, సివిల్ సర్వీస్ విధానం, మిలిటరీ వ్యవస్థ విధానం మొత్తం బ్రిటిష్ పార్లమెంటు ఆధీనంలో తీసుకొని కంపెనీ వ్యవస్థను నిర్వహించడం జరిగింది మన యొక్క భారతదేశంలో. ఇలా ఈ చట్టం ద్వారా కోర్ట్ ఆఫ్ డైరెక్టర్ను బాధ్యులుగా నియమించడం జరిగింది. ఈ విధంగా కోర్ట్ ఆఫ్ డైరెక్టర్ ఆ యొక్క వ్యవస్థ విధి విధానాలు రూపొందించుకోవడం జరుగుతుంది. ఇలా 1765 సంవత్సరంలో బెంగాల్, బీహార్, అదేవిధంగా ఒరిస్సా ఈ ప్రాంతాల్లో దివానీ హక్కు, పన్నులు వసూలు చేసేటటువంటి హక్కులను కంపెనీ 1765 సంవత్సరం నుంచి తీసుకోవడం జరుగుతుంది. ఈ విధంగా ఆ కంపెనీకి అన్ని రకమైనటువంటి హక్కులు లభించే విధంగా ఈ యొక్క చట్టాన్ని రూపొందించడం జరిగింది. ఈ విధంగా 1773లో కంపెనీ కలకత్తాలో రాజధానిగా ఏర్పాటు చేసుకొని దాదాపు వాటికి అనుగుణంగా కార్యకలాపాలు నిర్వహించడం కోసం వారన్ హేస్టింగ్ని గవర్నర్ జనరల్గా మార్చడం జరిగింది. ఈ విధంగా పరిపాలనా, శాసన, అన్ని రకమైనటువంటి అధికారం మొత్తం గవర్నర్ జనరల్ యొక్క ఆధీనంలో తీసుకురావడం జరిగింది. ఈ విధంగా 1773 గవర్నర్ జనరల్ యొక్క ఆధీనంలో పరిపాలన నిర్వహించి కొనసాగించడం జరిగింది. ఇలా
ఈ పరిపాలన వ్యవస్థను కొనసాగించి దాదాపు మన భారతదేశంలో అనేకమైనటువంటి సంస్కరణలు తీసుకురావడం జరిగింది. ఈ విధంగా భారతదేశంలో బ్రిటిష్ ప్రభుత్వం చేసినటువంటి చట్టాలు ముఖ్యంగా మనం తీసుకుంటే 1773 రెగ్యులేటింగ్ చట్టం, 1784 ఫిట్ ఇండియా చట్టం, 1793 చార్టర్ చట్టం. ఈ చార్టర్ చట్టాలు అనేది 20 సంవత్సరాలకు ఒకసారి రావడం జరిగింది. ఇలా 1813 చార్టర్ చట్టం, 1833 చార్టర్ చట్టం, అదేవిధంగా 1853 చార్టర్ చట్టం. దీన్ని ప్రవేశపెట్టినటువంటి చట్టాల ద్వారా 1857 సంవత్సరంలో వచ్చినటువంటి సిపాయిల తిరుగుబాటు ద్వారా ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క పరిపాలనను తగ్గించి మొత్తం దేశం యొక్క పరిపాలన మొత్తం బ్రిటిష్ పార్లమెంటు ఆధీనంలోనే పరిపాలన వ్యవస్థను నిర్వహించడం జరిగింది. ఈ విధంగా 1858 సంవత్సరంలో విక్టోరియా మహారాణి ప్రకటన, 1861 భారత్ కౌన్సిలింగ్ చట్టం, 1892 భారత్ కౌన్సిలింగ్ చట్టం, తర్వాత 1909 భారత్ కౌన్సిలింగ్ చట్టం. దీన్ని మింటో మార్లే సంస్కరణ అని పేర్కొనడం జరుగుతుంది. 1919 భారత కౌన్సిలింగ్ చట్టం, దీన్ని కూడా మాంటింగ్ చేన్స్బర్గ్ సంస్కరణ అని పేర్కోవడం జరుగుతుంది. తర్వాత 1935 భారత ప్రభుత్వ చట్టం. ఈ చట్టం భారతదేశంలో అతిపెద్దదైనటువంటి ఒక చట్టం. తర్వాత 1947 భారత స్వతంత్ర చట్టం. ఈ విధంగా ఈ రకమైనటువంటి చట్టాలు మన భారతదేశంలో వీటితో పాటు అనేకమైన ఉప చట్టాలు, సంఘాలను ఏర్పాటు చేసి భారతదేశంలో పరిపాలన వ్యవస్థను నిర్వహించినటువంటి వాటిలో ముఖ్యంగా బ్రిటిష్ ప్రభుత్వం ఈ రకమైన చట్టాలను ఏర్పాటు చేసి భారతదేశంలో ఆ వ్యవస్థను రూపొందించడం జరిగింది. ఈ విధంగా 1773 సంవత్సరంలో వచ్చినట్టుగా రెగ్యులేటింగ్ యాక్ట్ చట్టాన్ని సవరించడం కోసం 1784 సంవత్సరంలో ఫిట్ ఇండియా చట్టాన్ని తీసుకురావడం జరిగింది. ఈ ఫిట్ ఇండియా చట్టం అనేది దాదాపు మన భారతదేశంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి పార్లమెంటరీ వ్యవస్థ, అంటే బ్రిటిష్ ప్రభుత్వమే, బ్రిటిష్ పార్లమెంటే ఈ యొక్క చట్టాన్ని రూపొందించడం జరుగుతుంది. ఈ విధంగా అధికారాలు అనేది బ్రిటిష్ పార్లమెంటు ఉన్నతాధికారము, తర్వాత ఈస్ట్ ఇండియా కంపెనీ, తర్వాత గవర్నర్ జనరల్, తర్వాత భారతదేశాన్ని మొత్తం, తర్వాత గవర్నరు, రాష్ట్రంలో పరిపాలన. ఈ విధంగా అధికారాల విభజన అనేది కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు విభజన చేసుకుని వాటికి అనుగుణంగా అత్యున్నత అధికారం మొత్తం బ్రిటిష్ పార్లమెంటు ఆధ్వర్యంలో తీసుకోవడం జరిగింది. ఈ విధంగా 1784 వచ్చినటువంటి ఫిట్ ఇండియా చట్టం. ఈ చట్టాన్ని అప్పటి బ్రిటన్ ప్రధానమంత్రి అయినటువంటి విలియం ఫిట్ 1784 సంవత్సరంలో వీరి పేరునే ఆ చట్టాన్ని అమలు చేయడం జరిగింది. కాబట్టి దీన్ని ఫిట్ ఇండియా చట్టం అని పేర్కొనడం జరుగుతుంది. ఈ ఫిట్ ఇండియా చట్టం పరిపాలన కంపెనీ, బ్రిటిష్ ప్రభుత్వం రెండు సంయుక్తమైనటువంటి పరిపాలనను నిర్వహించడం జరుగుతుంది. దాదాపు ఈస్ట్ ఇండియా కంపెనీతో పాటు బ్రిటిష్ పార్లమెంటరీ ప్రభుత్వ వ్యవస్థ విధానం నిర్వహించడం జరుగుతుంది. ఈ విధంగా బోర్డ్ ఆఫ్ కంట్రోల్, అంటే రాజకీయ కార్యకలాపాలను కొనసాగించడం కోసం 6 సభ్యులతో ఒక బోర్డ్ ఆఫ్ కంట్రోల్ను ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఆర్థిక రకమైనటువంటి వ్యవహారాలను చూడడం కోసం బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ను ఏర్పాటు చేయడం జరిగింది మన యొక్క బ్రిటిష్ పార్లమెంట్. ఇలా బోర్డ్ ఆఫ్ కంట్రోల్ అండ్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ను ఏర్పాటు చేసి ఈ విధంగా ఈస్ట్ ఇండియా కంపెనీ చట్టాలపై బ్రిటిష్ పార్లమెంటు నియంత్రణగా ఈ చట్టం తీసుకురావడం జరిగింది. దీంతోపాటు మన భారతదేశానికి సంబంధించిన వివరాలు చూడడం కోసం భారత వ్యవహారాల కమిషనర్లను నియమించడం జరిగింది. 6 సభ్యులు కలిగినటువంటి ఈ కమిషన్ను నియమించడం జరిగింది మన యొక్క బ్రిటిష్ పార్లమెంట్. ఇలా 6 సభ్యులు ఉన్నటువంటి ఈ కమిటీ దేశానికి సంబంధించినటువంటి అన్ని రకమైనటువంటి ఆర్థిక, రాజకీయ, న్యాయపరమైనటువంటి వ్యవహారాలతో పాటు అనేక రకమైనటువంటి అంశాలను పర్యవేక్షణ చేయడం జరుగుతుంది. ఇలా ఈ చట్టాలను యుద్ధం, దౌత్యనీతి, దౌత్య వ్యవహారాలలో, రెవెన్యూ వ్యవహారాలలో ఉన్నతమైనటువంటి అధికారాలు మొత్తం గవర్నర్ జనరల్కు కేటాయించడం జరిగింది ఈ యొక్క చట్టం ద్వారా. తర్వాత బోర్డ్ ఆఫ్ డైరెక్టర్, బోర్డ్ ఆఫ్ కంట్రోల్ను వ్యవహారాలను గవర్నర్ జనరల్గా పూర్తి అధికారాలు తన యొక్క అధీనంలో తీసుకోవడం జరిగింది మన యొక్క ఫిట్ ఇండియా చట్టం ద్వారా. ఇలా ఈ చట్టాన్ని తీసుకొచ్చి మన భారతదేశంలో కొంతవరకు కంపెనీ పరిపాలన ముగిసేంత వరకు దాదాపు 1784 నుంచి 1858 వరకు ఈ యొక్క ఫిట్ ఇండియా చట్టం వ్యవస్థను దాదాపు అమలు చేయడం జరిగింది మన యొక్క భారతదేశంలో. దీని ద్వారా ప్రతి 20 సంవత్సరాలకు ఒకసారి కంపెనీ వివరాలు, విధి విధానాలు మొత్తం రూపొందించే అనుగుణంగా చార్టర్ చట్టాన్ని తీసుకురావాలన్నటువంటి అంశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ యొక్క 1784 ఫిట్ ఇండియా చట్టం ద్వారా. దీని ద్వారా 1793 సంవత్సరంలో చార్టర్ చట్టాన్ని తీసుకురావడం జరిగింది. చార్టర్ అంటే రాజ్య శాసనం, అధికార పట్ట, అధికార శాసనం. దేశం నిర్వహించేటటువంటి దేశానికి కావాల్సినటువంటి అంశాలను సమర్థవంతంగా నిర్వహించడం కోసం ఇక చార్టర్ చట్టాన్ని రూపొందించడం జరిగింది. అంటే రాజ్యం ఎలా నిర్వహించాలి, ఏ విధంగా కొనసాగించాలి అన్నటువంటి చట్టాన్ని 1793 సంవత్సరంలో ఈ చార్టర్ చట్టాన్ని తీసుకురావడం జరిగింది. ఇలా ఈ 1793 చార్టర్ చట్టం అనేది
ప్రతి 20 సంవత్సరాలకు ఒకసారి తీసుకురావాలన్న ఉద్దేశంతోనే 1793 చార్టర్ చట్టం, 1813 చార్టర్ చట్టం, 1833 చార్టర్ చట్టం, అదేవిధంగా 1853 చార్టర్ చట్టాలను తీసుకురావడం జరిగింది. ఈ చట్టాల ద్వారా కొంతవరకు భారతదేశంలో పరిపాలన వ్యవస్థను నిర్వహించిన అవి సక్రమంగా లేకపోవడం, పరిపాలన వ్యవస్థను ప్రజలమైన పూర్తి అధికారాన్ని చెలాయించే నియంత్రిత వ్యవస్థ నిర్వహించేటటువంటి అధికారాన్ని బ్రిటిష్ వాళ్ళు చేయడం ద్వారా 1857 సంవత్సరంలో సిపాయిల తిరుగుబాటు రావడం జరిగింది. దీని ద్వారా ఈ చార్టర్ చట్టాలను రద్దు చేసి భారత ప్రభుత్వ చట్టాలను తీసుకురావడం జరిగింది. దాని తర్వాత ఇలా మనకు 1793 సంవత్సరంలో వచ్చినటువంటి చార్టర్ చట్టం. ఈ చట్టం కంపెనీ వ్యవహారాలు, వాణిజ్య హక్కులను పరిపాలన ప్రతి 20 సంవత్సరాలకు ఒకసారి నిర్వహించడం, గవర్నర్ జనరల్ కౌన్సిల్ తీర్మానం పైన వీటో అధికారం కల్పించే విధంగా గవర్నర్కు వీటో పవర్ కల్పించడం జరిగింది. ఎటువంటి శాసనాలు తయారు చేసినా అతని ఆమోదం లేనిదే అవి అమలులోకి రాదు అనేటువంటి అంశాన్ని వీటో పవర్ను కలిగించడం జరిగింది. అదేవిధంగా మున్సిపాలిటీలకు చట్టబద్ధత కల్పించడం జరిగింది ఈ యొక్క 1793 చార్టర్ చట్టం. ఇలా ఈ చార్టర్ చట్టాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత వచ్చినటువంటి పరిపాలన వ్యవస్థ కొనసాగుతున్న టైంలోనే దాదాపు 1813 చార్టర్ చట్టాన్ని తీసుకురావడం జరిగింది. ఈ చార్టర్ చట్టం ద్వారా ఈస్ట్ ఇండియా కంపెనీ వ్యాపారం చేసుకునేటువంటి అధికారం ఉందని దానిని తొలగించి అందరికీ, అంటే బ్రిటిష్ వారిలో ఉన్నటువంటి అందరికీ ఇష్టం వచ్చినటువంటి ధనం కలిగినటువంటి వారు భారతదేశంలో వ్యాపారాన్ని నిర్వహించుకునే విధంగా దాదాపు ఈ చట్టాన్ని ఆమోదించడం జరిగింది. దీని ద్వారా అనేకమైనటువంటి కంపెనీలను మన భారతదేశంతో వ్యాపారం చేసుకోవడం కోసం తమ యొక్క స్థావరాలను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. బ్రిటిష్ వ్యాపార వ్యవహారాల నిర్వహణలు దాదాపు నిర్వహించేటటువంటి పెట్టుబడిదారులు ఇలా బ్రిటిష్ ప్రభుత్వంపై ఫ్రీ ట్రేడర్లు ఒత్తిడి పెంచడం జరిగింది. దీని ద్వారా ఈ చట్టాన్ని సవరించి 1813 సంవత్సరంలో వ్యాపారంలో కొంతవరకు వెసులుబాటు చేయించడం జరిగింది ఈ చార్టర్ చట్టం ద్వారా. దీంతోపాటు వ్యాపార ప్రయోజనదారులు ఎక్కువ మంది అవకాశం కల్పించడం జరిగింది. ఈ చట్టం ద్వారానే కంపెనీ హక్కులను మరొకరికి దాదాపు మరో 20 సంవత్సరాలు పొడిగించడం జరిగింది ఈ యొక్క చట్టం ద్వారా. తర్వాత దేశంలో కంపెనీ గుత్తాధిపత్యం రద్దు చేస్తూ స్వేచ్ఛ వ్యాపారం వాణిజ్యాన్ని ప్రవేశపెట్టడం. అంటే ఈస్ట్ ఇండియా కంపెనీ గుత్తాధిపత్యంలో వ్యాపారం చేయకుండా ఇష్టం వచ్చినటువంటి వారు తమ యొక్క వ్యాపారాన్ని నిర్వహించుకోవచ్చని దాదాపు ఈ గుత్తాధిపత్యాన్ని తొలగించడం జరిగింది మన యొక్క బ్రిటిష్ పార్లమెంటు. ఇలా దేశంలో విద్యా వ్యాప్తి చేయడం కోసం 1,00,000 రూపాయలను ఖర్చు చేయించడం జరిగింది, కేటాయించడం జరిగింది 1813 సంవత్సరం. ఈ విధంగా దీనితో పాటు భారతదేశంలో కూడా మన హిందూ మతంలో అత్యధిక మంది ఉన్నారు కాబట్టి హిందూ మతంతో పాటు ఇక్కడ ఉన్నటువంటి హిందూ మతంతో పాటు దాదాపు అక్కడ ఉన్నటువంటి క్రైస్తవ మతాన్ని వ్యాప్తి చేయడం కోసం, క్రైస్తవ మత వ్యాప్తి కోసం దాదాపు తమ యొక్క క్రైస్తవ మత వ్యవస్థ విధానాన్ని భారతదేశంలో కొనసాగించడం కోసం క్రైస్తవ మిషనరీలు మత వ్యాప్తి ప్రచార అనుమతికి లభించడం జరిగింది 1813 చట్టంలో. అంటే అనేకమైనటువంటి క్రైస్తవ మిషనరీలు మన భారతదేశంలో రావడం, భారతదేశంలో వచ్చిన తర్వాత ఈ క్రైస్తవ మిషన్ల ద్వారా మన భారతదేశంలో ఆ మతాన్ని స్వీకరించే వారికి ఉచితంగా విద్యను, వైద్యను, అదేవిధంగా వారికి ఉచితమైనటువంటి సౌకర్యాలను కల్పించడం ద్వారా అనేక మంది భారతీయులు క్రైస్తవ మతాన్ని స్వీకరించడం జరిగింది. ఇలా ఈ క్రైస్తవ మత వ్యాపారాన్ని, క్రైస్తవ మత ప్రచారాన్ని నిర్వహించడంతో పాటు మన భారతదేశంలో మత వ్యాప్తిని కూడా విశేషంగా కృషి చేయడం జరిగింది. ఈ విధంగా మన భారతదేశంలో దాదాపు ప్రతి ఉద్యోగాల్లో, ప్రభుత్వ ఉద్యోగాల్లో ఇండియన్లకు అవకాశం కల్పించే విధంగా ఈ చార్టర్ చట్టాన్ని 1813 సంవత్సరంలో అంటే ఇంతకుముందు ఉన్నతమైనటువంటి ఉద్యోగాలు ఒక బ్రిటిష్ వారికి కల్పించడం జరిగింది. కానీ ఈ చార్టర్ చట్టం ద్వారా 1813 సంవత్సరంలో భారతీయులు కూడా అవకాశం కల్పించడం జరిగింది. ఇలా ప్రైవేటు వ్యక్తులు కూడా తమ యొక్క భూములను కొనుగోలు చేసేటువంటి హక్కు ఈ యొక్క చట్టం ద్వారా కల్పించడం జరిగింది. ఇలా 1813 చార్టర్ చట్టం ద్వారా భారతదేశంలో దాదాపు అనేకమైనటువంటి వ్యక్తులు భూములను కొనుగోలు చేయడం జరిగింది. దీని ద్వారా తమ యొక్క వ్యాపార వ్యవస్థ విధానాన్ని నిర్వహించడం జరిగింది మన భారతదేశంలో. దీంతోపాటు స్థానిక సంస్థల పన్నులు విధించే అధికారం కూడా కల్పించడం జరిగింది ఈ యొక్క చార్టర్ చట్టం ద్వారా. కాబట్టి ఈ విధంగా తమ యొక్క చిన్నగా మన భారతదేశం యొక్క ఆధిపత్యాన్ని, పరిపాలన వ్యవస్థ విధానం మొత్తం తమకు ఆధీనంలో తీసుకురావడం జరిగింది. ఇలా బ్రిటిష్ ప్రభుత్వంలో బ్రిటిషర్లు ఇండియాలో నివసించే విధంగా, అంటే ఇంతకుముందు బ్రిటిష్ వాళ్ళు భారతదేశంలో నివసించకుండా ఉండేటువంటి వారు. కానీ ఈ చట్టం ద్వారా బ్రిటిష్ వాళ్ళు తమ యొక్క స్వతహాగా ఇక్కడనే శ్రీనివాసాన్ని ఏర్పాటు చేసుకునే విధంగా ఈ అవకాశాన్ని కల్పించడం జరిగింది మన భారతదేశంలో. ఇలా
బ్రిటిష్ ఇండియన్లో నివసించే విధంగా చార్టర్ చట్టం అనేకమైనటువంటి సంస్కరణలు తీసుకురావడం జరిగింది 1813 సంవత్సరం. తర్వాత వచ్చినటువంటి నిబంధనలు 20 సంవత్సరాల తర్వాత వచ్చినటువంటి చట్టం 1833 చార్టర్ చట్టం. ఈ చార్టర్ చట్టం ద్వారా దీన్ని హెలినా చట్టం అని పేర్కొనడం జరుగుతుంది. ఇది బ్రిటిష్ ఇండియా రాజ్యాంగ చట్టంగా పేర్కొనడం జరుగుతుంది. ఈ చట్టంలో గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ను దాదాపు గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాగా చేయడం జరిగింది. అంటే ఇంతకుముందు ఓన్లీ బెంగాల్ రాష్ట్రానికి గవర్నర్గా ఉండేటువంటి వ్యక్తి మొత్తం భారతదేశాన్ని మొత్తం గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాగా ప్రకటించడం జరిగింది. దీని ద్వారా ఇతను భారతదేశాన్ని మొత్తం కావాల్సినటువంటి పరిపాలన వ్యవస్థ విధానాన్ని మొత్తం గవర్నర్ జనరల్ ఆధ్వర్యంలో తీసుకోవడం జరిగింది. అతనే భారతదేశానికి సంబంధించిన శాసన, రాజకీయ, ఆర్థిక, సాంఘిక అన్ని రకమైనటువంటి దౌత్యనీతి ఈ రకమైనటువంటి అధికారాలు మొత్తం దాదాపు నిర్వహించడం జరుగుతుంది గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా సభ్యులు. కాబట్టి ఈ విధంగా ఈ మొట్టమొదటిసారిగా గవర్నర్ జనరల్ ఆఫ్ ప్రభుత్వాన్ని భారత ప్రభుత్వంగా పేర్కొనడం జరిగింది. ఈ విధంగా బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ కార్యకలాపాలు పూర్తిగా పరిపాలనా సంస్థగా మారడం జరిగింది. ఇలా మారి పరిపాలన వ్యవస్థ విధానం మొత్తం కొనసాగించడం జరిగింది. ఈ విధంగా మన భారతదేశంలో బ్రిటిష్ పరిపాలన వ్యవస్థ విధానాన్ని ఎంపిక చేసే విధానం అంటే అధికారులను ఎంపిక చేసే పోటీతత్వ వ్యవస్థ విధానాన్ని కొనసాగించేటువంటి అధికారం మొత్తం ఈ వ్యవస్థలో కొనసాగించడం జరిగింది మన భారతదేశంలో. తర్వాత మొదటిసారిగా గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాని లార్డ్ విలియం బెంటింగ్ని మన భారతదేశంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ విధంగా లార్డ్ విలియం బెంటింగ్ను ఏర్పాటు చేసి మన భారతదేశంలో 18 ఈ చట్టం ద్వారానే దాదాపు అనేకమైనటువంటి సంవత్సరాలు తీసుకురావడం జరిగింది. దీని ద్వారా మన 1929 సంవత్సరంలో సతీ సహగమన నిషేధ చట్టాన్ని లార్డ్ విలియం బెంటింగ్ గారు తీసుకురావడం జరిగింది. లార్డ్ విలియం బెంటింగ్ మొట్టమొదటి గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాగా పేర్కొనడం జరుగుతుంది. ఇతను 1828 నుంచి 1835 సంవత్సరం వరకు భారతదేశంలో గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాగా ఇతను పరిపాలన నిర్వహించడం జరిగింది. ఈ విధంగా బెంటింగ్ కాలంలోనే 1835 సంవత్సరంలో మెకాలే ఆంగ్ల విద్యా వ్యవస్థ విధానాన్ని మన భారతదేశంలో ప్రవేశపెట్టడం జరిగింది. ఈ మెకాలే ఆంగ్ల విద్యా వ్యవస్థ విధానం ద్వారా మన భారతదేశంలో చదువుకున్నటువంటి వాళ్ళు ఆంగ్ల విద్యను బోధించడం జరిగింది. ఎవరైనా సరే ఆంగ్ల విద్యను నేర్చుకుంటే వారికే ఉద్యోగం కల్పిస్తామన్నటువంటి భావన కూడా సృష్టించడం జరిగింది ఆంగ్లేయులు. ఈ విధంగా మన భారతదేశంలో ప్రాంతీయ భాష, ప్రాంతీయ విధానము, సంస్కృతము దీని యొక్క ప్రాధాన్యత అనేది తగ్గడం జరిగింది. ఎవరైనా సరే ఆంగ్లం నేర్చుకుంటేనే ఉద్యోగాలు వస్తాయన్నటువంటి భావన ద్వారా దాదాపు వీరు ఆంగ్ల విద్యను నేర్చుకోవడం జరిగింది మన భారతీయులు. కానీ ఈ విధంగా మన భారతదేశంలో 1835 సంవత్సరంలో మెకాలే విద్యా వ్యవస్థ విధానాన్ని ప్రవేశపెట్టడం, అదేవిధంగా దగ్గులు అంటే దాదాపు దారి దోపిడీ దొంగలను నివారించేటటువంటి దగ్గులు అనేటువంటి వారిని థీవ్స్ను దాదాపు వారిని పూర్తిగా నిషేధించడం జరిగింది విలియం బెంటింగ్ గారు. ఈ విధంగా దారి దోపిడీ సంఘంతో పాటు మన భారతదేశంలో నూతనమైనటువంటి పన్ను వ్యవస్థ విధానాన్ని తీసుకురావడం జరిగింది మన యొక్క లార్డ్ విలియం బెంటింగ్. ఈ విధంగా మొట్టమొదటిసారిగా మన భారతదేశంలో 1793 సంవత్సరంలో శాశ్వత శిస్తు విధానాన్ని కారన్ వాలిస్ ప్రవేశపెట్టడం జరిగింది. అదేవిధంగా సర్ థామస్ మన్రో గారు 1813 సంవత్సరంలో రైత్వారీ విధానాన్ని తీసుకురావడం జరిగింది. తర్వాత మెకెంజీ 1822 సంవత్సరంలో మహల్వారీ విధానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. విలియం బెంటింగ్ కాలంలో మెట్రిన్స్ బర్డ్ సాయంతో భూమిలో పండినటువంటి పంటలో 2/3 వంతు శాతాన్ని బ్రిటిష్ ప్రభుత్వానికి చెల్లించాలనేటువంటి శిస్తు వసూలు విధానాన్ని తీసుకురావడం జరిగింది. ఈ విధంగా మన భారతదేశంలో 1829 సంవత్సరంలో డిసెంబర్ 29న ఆమోదించినటువంటి అంశమే సతీ సహగమనాన్ని రూపుమాపడం అనేటువంటి అంశం మన భారతదేశంలో తీసుకురావడం జరిగింది. ఈ విధంగా ఈ చట్టాన్ని తీసుకొచ్చి మన భారతదేశంలో ఒక నూతనమైనటువంటి వ్యవస్థ, నూతనమైనటువంటి మార్పు తీసుకురావడం కోసం కృషి చేసినటువంటి చట్టాలు 1833 చార్టర్ చట్టం. తర్వాత వచ్చినటువంటి మరొక చట్టమే దాదాపు మన భారతదేశంలో వచ్చినటువంటి మరొక చట్టమే ఈ 1853 చార్టర్ చట్టం. ఈ 1853 చార్టర్ చట్టం ఏప్రిల్ 16 నుంచి ఏర్పాటు చేయడం జరిగింది. ఈ చార్టర్ చట్టం 18 ద్వారా భారతదేశంలో మొట్టమొదటిసారిగా రైల్వే వ్యవస్థ విధానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. భారతదేశంలో మొట్టమొదటి రైల్వే వ్యవస్థ విధానాన్ని తీసుకొచ్చినటువంటి సంవత్సరం 1853 ఏప్రిల్ 16. ఈ రైల్వే వ్యవస్థ విధానం బాంబే టు ఠానే వరకు 34 కిలోమీటర్లు ప్రయాణించడం జరిగింది. ఈ 34 కిలోమీటర్లు ప్రయాణించినటువంటి రైల్వే విధానం. దీని తర్వాత మన భారతదేశంలో ఈ రైల్వే వ్యవస్థను దాదాపు మన భారతదేశంలో పూర్తిగా
రైల్వే వ్యవస్థ విధానాన్ని కొనసాగించి ముందుకు నడిపినటువంటి వ్యవస్థలో ముఖ్యంగా 1853 చార్టర్ చట్టం. ఈ రైల్వే వ్యవస్థను మన భారతదేశంలో తీసుకురావడానికి విశేషంగా కృషి చేసినటువంటి వ్యక్తిలో లార్డ్ డెలౌజ్ గారు మన భారతదేశంలో ఈ చట్టం ద్వారా తీసుకురావడం జరిగింది. దీని ద్వారా భారతదేశంలో రవాణా వ్యవస్థను కొనసాగించడం కోసం విశేషంగా కృషి చేసినటువంటి వ్యక్తిలో లార్డ్ విలియం బెండి గారు. దాని తర్వాత వచ్చినటువంటి అనేకమైనటువంటి చట్టాలలో మన భారతదేశంలో ముందుకు కొనసాగడం కోసం దాదాపు ఈ రకమైనటువంటి చట్టాలు విశేషంగా ప్రాధాన్యత వహించడం జరిగింది. తర్వాత మన ఈ చట్టంలో సివిల్ సర్వీసెస్ పరీక్షలను దాదాపు దాని గురించి వివరించడం జరిగింది. అదేవిధంగా గవర్నర్ జనరల్ పదవి అయినటువంటి పదవిని వైస్రాయ్గా మార్చడం జరిగింది. ఈ విధంగా చివరి గవర్నర్ జనరల్ మొదటి వైస్రాయ్ లార్డ్ కానింగ్ గారు 1853 చట్టం ద్వారా రావడం జరిగింది. ఈ విధంగా మన చట్టం ద్వారా దాదాపు సింధు, పంజాబ్ ప్రావిన్స్లను ఏర్పాటు చేయడం జరిగింది. దీంతోపాటు అస్సాం, బర్మా సెంట్రల్ ప్రావిన్స్లను కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఈ చట్టం ద్వారా. తర్వాత బెంగాల్కు ప్రత్యేకమైనటువంటి గవర్నర్గా నియమించడం జరిగింది ఈ 1853 చార్టర్ చట్టం ద్వారా. అదేవిధంగా ఈ చార్టర్ చట్టంలో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ ని నియమించడం జరిగింది. ఈ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లో దాదాపు ఇంతకుముందు 6 మంది సభ్యులు ఉండే దాన్ని 24 మంది సభ్యులకు, అదేవిధంగా బోర్డ్ ఆఫ్ కంట్రోల్ని 18 మంది గవర్నర్ నియమించడం జరుగుతుంది. 6 సభ్యులు ప్రజలచే ఎన్నుకోబడటం జరుగుతుంది. ఈ విధంగా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ ద్వారా ఆర్థిక, రాజకీయ, సాంఘిక, సంక్షేమ భారతదేశానికి సంబంధించినటువంటి వివిధ అంశాలను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ విధంగా ఈ మ్యాక్యులియం అనేటువంటి కమిటీ సూచన ప్రకారం మన భారతదేశంలో 1854 సంవత్సరంలో సివిల్ సర్వీసెస్ అనేటువంటి అంశాన్ని ఏర్పాటు చేయాలని ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది 1854 సంవత్సరంలో. దీని ద్వారా సివిల్ సర్వీస్ను అత్యున్నతమైనటువంటి ఐసీఎస్, ఐపీఎస్ అనేటువంటి వీటిని మెరిట్ అండ్ వాజ్ ఓపెన్ టు ఆల్ అనేటువంటి విధానం ద్వారా, అంటే మనకు మెరిట్ ప్రాతిపదికన దాదాపు అందరినీ సమాన ప్రాతిపదికన తీసుకోవడం జరిగింది ఈ మ్యాక్యులే కమిటీ సూచన ప్రకారం. తర్వాత గవర్నర్ జనరల్ మొట్టమొదటిసారిగా శాసన కార్యనిర్వాహక శాఖను వేరు చేయడం జరిగింది ఈ 1853 చార్టర్ చట్టం ద్వారా. తర్వాత బోర్డ్ ఆఫ్ కంట్రోల్ సభ్యులు 6 సభ్యులు. తర్వాత మొట్టమొదటిసారిగా లెజిస్లేటివ్ కౌన్సిల్ను బొంబాయి, మద్రాస్, బెంగాల్ అండ్ వాయు ప్రావిన్స్లో ఏర్పాటు చేయడం జరిగింది. అంటే దాదాపు ఈ ప్రాంతంలో లెజిస్లేటివ్ కౌన్సిల్ మనకు రాష్ట్రంలో పరిపాలన వ్యవస్థను నిర్వహించడం కోసం బాంబే, మద్రాస్ అండ్ వాయు ప్రావిన్స్ ప్రాంతాల్లో ఈ కమిటీలను దాదాపు ఈ లెజిస్లేటివ్ కౌన్సిల్ను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ విధంగా ఈ అగ్రిమెంట్ అనేది 1853 సంవత్సరంలో ఈ చట్టాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ చట్టం అనేది దాదాపు 20 సంవత్సరాల వరకు కొనసాగించడం జరిగింది. కానీ తర్వాత వచ్చినటువంటి 1853 సంవత్సరంలో డెలౌజీ ప్రవేశపెట్టినటువంటి రాజ్య సంక్రమణ సిద్ధాంతం ద్వారా ఎవరైనా సరే వంశ పరిపాలన కనుక పురుషులు కనుక లేకుంటే ఆ రాజ్యం బ్రిటిష్ వారికే సంక్రమించడం జరుగుతుందనేటువంటి ఒక ఉద్దేశంతోనే రాజ్య సంక్రమణ సిద్ధాంతాన్ని 1853 సంవత్సరంలో డెలౌజ్ గారు ప్రవేశపెట్టడం జరిగింది. దీని ద్వారా ఈ రాజ్య సంక్రమణ సిద్ధాంతానికి వ్యతిరేకంగా భారతదేశంలో అనేకమైనటువంటి ఝాన్సీ అదేవిధంగా మహారాష్ట్ర, తర్వాత వీరి అనేకమైనటువంటి రాజ్యాలు బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాటం చేయడం జరిగింది. దీని ద్వారా వచ్చినటువంటి విప్లవమే సిపాయిల తిరుగుబాటు. 1857 సంవత్సరంలో సిపాయిల తిరుగుబాటు రావడం జరిగింది. ఈ సిపాయిల తిరుగుబాటు రావడం ద్వారా ఈ తిరుగుబాటుతోనే ఈ చార్టర్ చట్టం అనేటువంటి వ్యవస్థ విధానాన్ని పూర్తిగా బ్రిటిష్ ప్రభుత్వం రద్దు చేసి పరిపాలన వ్యవస్థ విధానాన్ని స్వతంత్రంగా స్వయంగా భారతదేశం యొక్క పరిపాలన వ్యవస్థ విధానాన్ని బ్రిటిష్ పార్లమెంటే నిర్వహించే విధంగా, బ్రిటిష్ పార్లమెంటే శాసనాలు చేసే విధంగా ఆ శాసనాన్ని రూపొందించడం జరిగింది. అప్పటి నుంచి ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క పరిపాలన వ్యవస్థ విధానాన్ని ఓన్లీ నామమాత్రమే నిర్వహించే విధంగా శాసనాన్ని రూపొందించేటటువంటి అధికారం మొత్తం బ్రిటిష్ పార్లమెంటే నిర్వహించడం జరిగింది. ఈ విధంగా 1858 సంవత్సరంలో భారత ప్రభుత్వ చట్టం గవర్నమెంట్ ఆఫ్ ఇండియన్ యాక్ట్ని తీసుకురావడం జరిగింది. ఇది ఆగస్టు 2 నుంచి అమల్లోకి రావడం జరిగింది. ఇది విక్టోరియా మహారాణి ప్రకటన అని పేర్కొనడం జరిగింది. ఇది 1858 సంవత్సరం
నవంబర్ 1న దీని అలహాబాద్లో చదవడం జరిగింది. ఈ యొక్క విక్టోరియా మహారాణి ప్రకటన అమలుకు వచ్చినట్టుగా దీని పరిపాలన చక్రవర్తి పరిపాలన చట్టంగా కూడా పేర్కొనడం జరుగుతుంది. ఈ విధంగా 1850 ముందు గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా స్థానంలో వైస్రాయ్ ఆఫ్ ఇండియాగా పేరు మార్చడం జరిగింది. అంటే ఇంతకుముందు ఉన్నటువంటి గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియానే దీన్ని వైస్రాయ్ ఆఫ్ ఇండియాగా మార్చడం జరిగింది. ఇది మొదటి వైస్రాయ్ ఆఫ్ ఇండియాగా లార్డ్ కానింగ్ 1858వ సంవత్సరం నుంచి నియమించడం జరిగింది. ఈ చట్టం ప్రకారం బ్రిటిష్ పాలిత రాష్ట్రాలకు గవర్నర్ జనరల్గా మార్చడం జరిగింది ఈ యొక్క చట్టం ద్వారా. తర్వాత ఈ విధంగా వైస్రాయ్ ఆఫ్ ఇండియాగా అతిపెద్ద పరిపాలన వ్యవస్థ విధానాన్ని నిర్వహించేటట్టుగా అత్యున్నత అధికారం కలిగించడం జరిగింది. ఇంతకుముందు ఉన్నటువంటి బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ అండ్ బోర్డ్ ఆఫ్ కంట్రోల్ రెండును పూర్తిగా రద్దు చేయడం జరిగింది. ఈ రద్దు చేసి దాదాపు వాటి స్థానంలో మనకు ఉన్నటువంటి ఆ వ్యవస్థ విధానాన్ని మొత్తం దాదాపు బోర్డ్ ఆఫ్ వైస్రాయ్ ఆఫ్ ఇండియాగా మార్చడం జరిగింది. దీని ద్వారా రద్దు చేసినటువంటి అధికారం వైస్రాయ్కి అప్పగించి చట్టం ద్వారా వైస్రాయ్ యొక్క పదవి కాలం 5 సంవత్సరాలుగా, అదేవిధంగా కార్యనిర్వహణ శాఖను రూపొందించే విధంగా వైస్రాయ్కి కేటాయించడం జరిగింది. ఇలా ఈ చట్టం ద్వారా సెక్రటరీ ఆఫ్ స్టేట్ అనేటువంటి ఒక రాజ్య కార్యదర్శిని నియమించడం జరిగింది. కొత్త పదవిని సృష్టించడం జరిగింది. దాదాపు ఈ చట్టం ద్వారానే సెక్రటరీ ఆఫ్ స్టేట్ అనేటువంటి రాజ్య కార్యదర్శిగా ఒక కొత్త పదవిని సృష్టించి ఆ పదవి ద్వారా దాదాపు బ్రిటిష్ పార్లమెంట్లో ఉన్నటువంటి క్యాబినెట్ సభ్యులు, క్యాబినెట్ మంత్రుల యొక్క నియామకం ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఆ యొక్క సభ్యుని ఈ యొక్క సెక్రటరీ ఆఫ్ స్టేట్గా నియమించడం జరుగుతుంది. ఈ విధంగా మొదటిసారిగా లార్డ్ స్టాన్లీ ఇతను పూర్తిగా బ్రిటిష్ పార్లమెంటు సమస్యలను వివరిస్తూ ఇతని కింద 15 మంది సభ్యులు ఉండే విధంగా ఒక పరిపాలనా సంఘాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ విధంగా భారతదేశ యొక్క పరిపాలన వ్యవస్థ విధానం మొత్తం బ్రిటిష్ రాణి నుంచి బ్రిటిష్ పార్లమెంట్ వరకు, బ్రిటిష్ పార్లమెంట్ నుంచి సెక్రటరీ ఆఫ్ స్టేట్గా రాజ్య కార్యదర్శిని, దాదాపు క్యాబినెట్ మినిస్టర్ని హోదాలో ఉన్నటువంటి వ్యక్తి. తర్వాత మన భారతదేశంలో వైస్రాయ్ ఆఫ్ ఇండియాగా భారతదేశంలో నిర్వహించేటట్టు వారు, అదేవిధంగా రాష్ట్రంలో గవర్నర్ జనరల్ పరిపాలన వ్యవస్థను నిర్వహించేవారు. ఈ విధంగా మన కింది స్థాయి నుంచి అత్యున్నత స్థాయి వరకు పరిపాలన వ్యవస్థ విధానం బ్రిటిష్ పార్లమెంటు రూపొందించి పార్లమెంటుకు అనుగుణంగా వైస్రాయ్కి అనుగుణంగా గవర్నర్ జనరల్ ఈ పరిపాలన బ్రిటిష్ పార్లమెంట్ తర్వాత స్టేట్ సెక్యూరిటీ ఆఫ్ స్టేటు, తర్వాత వైస్రాయ్ ఆఫ్ ఇండియా, తర్వాత గవర్నర్ జనరల్ ఈ విధంగా పరిపాలన వ్యవస్థను నిర్వహించి భారతదేశానికి కావాల్సినటువంటి పరిపాలన వ్యవస్థ విధానాన్ని కొనసాగించి వారికి కావాల్సిన అన్ని రకమైనటువంటి సౌకర్యాలను కల్పించడం జరిగింది బ్రిటిష్ పార్లమెంట్. ఈ విధంగా దీని తర్వాత వచ్చినటువంటి మరొక చట్టమే 1861 భారత కౌన్సిలింగ్ చట్టం. ఈ విధంగా ఇండియన్ కౌన్సిల్ యాక్ట్ 1861 చట్టంలో భారతదేశంలో ఏర్పాటు చేయడం జరిగింది. పోర్ట్ఫోలియో విధానం అని పేర్కొన్నది. అంటే పోర్ట్ఫోలియో విధానం అంటే వివిధ శాఖలను కేటాయించడం. దాదాపు ఆర్థిక శాఖ, హోంశాఖ, రెవెన్యూ శాఖ, మిలిటరీ శాఖ, ప్రజా పన్నుల శాఖ, ఈ విధంగా 6 రకమైనటువంటి శాఖలను ఏర్పాటు చేసేటువంటి విధానము దాదాపు ఈ పోర్ట్ఫోలియో వ్యవస్థ విధానాన్ని 1861 కౌన్సిల్ చట్టంలో ఏర్పాటు చేయడం జరిగింది. దీనితో పాటు ఆర్డినెన్స్ సభను ఉన్నటువంటి శాసనసభ కనుక సమావేశాలు లేకుంటే ఆ రాష్ట్రంలో, ఆ దేశంలో, భారతదేశంలో శాసనాలను ఏర్పాటు చేయడం కోసం దాదాపు ఆర్డినెన్స్ను జారీ చేసేటువంటి వ్యవస్థ విధానాన్ని బ్రిటిష్ పార్లమెంట్ ఏర్పాటు చేయడం జరిగింది. వీటికి అనుగుణంగా ముఖ్యంగా ఇది అమలు అయ్యే విధంగా 6 నెలలు అమలయ్యే విధంగా రూపొందించడం జరిగింది ఈ యొక్క చట్టం ద్వారా. ఇలా మన భారతదేశంలో తర్వాత వచ్చినటువంటి చట్టం 1892 భారత కౌన్సిలింగ్ చట్టం. ఈ విధంగా ఈ కౌన్సిలింగ్ చట్టంలో 6 సభ్యులు భారత కౌన్సిలింగ్ చట్టంలో చేర్చారు. ఈ కౌన్సిలింగ్ చట్టాన్ని దాదాపు 10 నుంచి 16 మందికి పెంచడం జరిగింది. ఇందులో బాంబే నుంచి ఒక 16 మంది, మద్రాసుకు సపరేట్గా 20, బెంగాల్కి 20, తర్వాత ఉత్తర ప్రావిడెన్స్కు 15, అదేవిధంగా యూనివర్సిటీలు, జిల్లా బోర్డులు, మున్సిపాలిటీలు, అదేవిధంగా జమీందారులు, కామర్స్ సభ్యులకు ప్రివీ కౌన్సిల్ సభ్యులుగా ఎంపిక చేయడం జరుగుతుంది. దీనితో పాటు ఆర్థిక సంఘాన్ని, ఆర్థిక వ్యవస్థ విధానాన్ని రూపొందించి భారతదేశానికి కావాల్సినటువంటి పరిపాలన వ్యవస్థ విధానాన్ని రూపొందించుకోవడం కోసం భారతదేశాన్ని ఒక వ్యవస్థగా తమ ఇష్టానుసారంగా పరిపాలన వ్యవస్థను, ప్రజల యొక్క హక్కులను, భారతదేశ యొక్క జాతిని తమ యొక్క ఆధీనంలో తీసుకొని తమే స్వతంత్రంగా స్వయంగా
పరిపాలన వ్యవస్థను రూపొందించి బ్రిటిష్ పార్లమెంటు భారతదేశంలో దాదాపు నియంత్రిత వ్యవస్థ విధానాన్ని కొనసాగించడం జరిగింది. 1773 చట్టం తర్వాత 1784 ఫిట్ ఇండియా చట్టం, చార్టర్ చట్టాలు, 1833 చార్టర్ చట్టం, 1853 చార్టర్ చట్టం, అదేవిధంగా 1858 భారత ప్రభుత్వ చట్టం, తర్వాత 1861 భారత కౌన్సిలింగ్ చట్టం, 1892 భారత కౌన్సిలింగ్ చట్టం, ఈ రకమైనటువంటి చట్టాలు మన భారతదేశంలో తీసుకురావడం జరిగింది. దీనితో పాటు అనేకమైనటువంటి చట్టాలు 1919 మింటే మార్లే సంస్కరణ చట్టం, 1919 మాంటెగ్యూ చేమ్స్ఫోర్డ్ సంస్కరణ చట్టం, 1935 భారత ప్రభుత్వ చట్టం, 1947 భారత స్వతంత్ర చట్టం, ఈ రకమైనటువంటి చట్టాలు మన భారతదేశంలో తీసుకొచ్చి భారతదేశానికి స్వతంత్రత కల్పించడం జరిగింది. ఈ విధంగా మనము 1892 భారత కౌన్సిలింగ్ చట్టం వరకు తెలుసుకోవడం జరిగింది. మిగిలినటువంటి అంశం టుమారో డిస్కస్.